హాయ్ అండి, హలో. ఈరోజు 3 బ్లౌజులు కట్ చేస్తున్నా అండి. చాలా రోజులైంది కటింగ్ పని పెట్టుకోక. కొంచెం ఈ మధ్యలో చాలా ఊర్లు తిరగడమే అయిపోయింది. చాలా వరకు బ్లౌజులు కట్ చేస్తున్నా. వర్క్ వచ్చిన వాళ్ళంటే కొంతమంది ఏదో నేర్చుకుంటారు, దాన్ని పక్కన పడేస్తారు. మరి టైలరింగ్ అయితే మనకు పెట్టుబడి లేని వ్యాపారం అనుకోవాలి. మన వర్కే మనకు పెట్టుబడి. అన్నీ కుట్టడం వస్తుంది, కానీ నేర్చుకుని అది పక్కన పడేసి ఏదో పని మీద ఇంట్లో పని చేసుకుంటూ ఉంటారు. అట్లా కాదండి, కుట్టుకోండి. ఇంకొకటి ముఖ్యమైనది ఏంటంటే, ఎంత ఇంట్రెస్ట్గా నేర్చుకుంటామో దాన్ని కుట్టడం అమల్లో పెట్టాలండి. ఏదో నేర్చుకున్నామా, దాన్ని 4 రోజులు సంతోషానికి నేర్చుకొని వదిలేసినామా అన్నట్టు ఉండొద్దు. నువ్వు ఒక పని నేర్చుకున్నావంటే అది ఖచ్చితంగా నీకు ఉపయోగపడాలి, నలుగురికి ఉపయోగపడాలి. ఇందులో ఈ టైలరింగ్లో మనకు ఉపయోగపడుతుంది, మనం చేసే పని నలుగురికి ఉపయోగపడుతుంది. అట్లా ఉంటుంది. అంతేగా నేర్చుకున్నామా, ఏదో ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు నేర్చుకున్నామో వదిలేద్దామని అనుకోవద్దు. నేర్చుకున్న ప్రతిదీ మనకు ఉపయోగపడాలి, 4 డబ్బులు రావాలి. అప్పుడే అది బాగుంటుంది. నేర్చుకొని వదిలేయకూడదు. అలాగే వచ్చులే, నాకు నేను కుట్టుకున్నప్పుడు కుట్టుకుంటలే అని అనుకోవద్దు. ఎప్పుడో నేర్చుకున్న అది కూడా 10 సంవత్సరాల తర్వాత అయినా కూడా ఉపయోగపడి మనం కుట్టుకోగలిగేది టైలరింగ్. మనం చదువుతామంటే ఇప్పుడు చదివి ఒక 10 సంవత్సరాల తర్వాత ఎగ్జామ్ రాయమంటే రాయలేము, అది కుదరదు. కానీ టైలరింగ్లో మాత్రం మనం ఎప్పుడో నేర్చుకున్న పని కూడా మనకు వీలున్నప్పుడు, మనకు ఈ చదువులో కానీ కొంతమంది నేర్చుకున్నాక మ్యారేజ్లు అయ్యి కొన్ని సంవత్సరాలు కుట్టలేకపోతారు అట్లా. కానీ అన్ని సంవత్సరాల తర్వాత కూడా ఒక బ్లౌజ్ కుట్టుకుందాం, ఒక డ్రెస్ కట్ చేద్దామంటే మనం చెయ్యగలుగుతాము. మనకు గుర్తొస్తుంది. ఒకసారి 2 సార్లు కొంచెం కన్ఫ్యూజ్ అయినా కూడా మళ్ళీ అన్నీ కరెక్ట్గా చేసుకోగలుగుతాం. మనం ఎప్పుడో నేర్చుకున్నాం కదా, ఇప్పుడు అంతా ట్రెండ్ ఫాలో అవుతున్నారు అనుకోవద్దు. ఏ ట్రెండ్ ఫాలో అయినా, ఏ కొత్త డిజైన్ అయినా కటింగ్ మాత్రం అదే ప్రాసెస్ ఉంటుంది. కాకపోతే లేటెస్ట్ మోడల్స్ ఏమున్నాయి, అవి ఎట్లా కట్ చేస్తున్నారు, ఇప్పుడు యూట్యూబ్లో కొడితే రాని డిజైన్స్ అంటూ లేవు, చూపియని వీడియోలు అంటూ ఉండరు. అందుకే ఖచ్చితంగా టైలరింగ్ వచ్చిన వాళ్ళు ఖాళీగా ఉండకండి. మీరు కుట్టుకోండి. మీకు వీలైతే కటింగ్ చేసి వేరే వాళ్ళతో కుట్టియండి. కట్ చేసిన పీసులు ఇచ్చి వాళ్ళకు కొంత మనీ వస్తుంది, మీకు కొంత మనీ వస్తుంది. ఉక్సులు కాజాలు కుట్టే వాళ్ళు ఉంటారు మీ దగ్గర, వాళ్ళు ఒక 4 రూపాయలు సంపాదించుకోగలుగుతారు. మీరు ఒక్కరు టైలరింగ్ నేర్చుకుంటే మీ దగ్గర ఎంతమంది ఈ ఉపాధి పొందుతారు చూడండి. అసలు ఇప్పుడు కాదండి, ఎప్పటికైనా కూడా ఈ బిజినెస్ టైలరింగ్ అనేది మనకు డబ్బులు సంపాదించి పెడుతుంది తప్ప మనకైతే నష్టం రాదు. ఎప్పటికీ ఎన్ని సంవత్సరాలైనా ఇది తగ్గనిది. ఎన్ని రకాలుగా డివైడ్ చేసుకోవచ్చు అంటే ఈ పనిని టైలరింగ్లో. మీకు కుదరదు, నాకు టైం లేదు, నేను ఇంత టైం నేను పెట్టలేను, నా హెల్త్ సహకరించదు, చాలా టైం నేను కూర్చొని కుట్టలేను అన్నప్పుడు మీకు కటింగ్ వచ్చు కదా, మీరు కటింగ్ చేయండి. మీకు కొంత మనీ తీసుకోండి. మీ దగ్గర కుట్టేవాళ్ళు, పీస్ వర్క్ చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళతో కుట్టించండి. వాళ్ళ తర్వాత హెమ్మింగ్ చేసి ఇస్తారు, వాళ్ళకు 10 రూపాయలు. మీకు వచ్చిన ఒక 200 ఉందండి కొన్ని బ్లౌజు, మీకు ఒక 100 తీసుకొని 50 రూపీస్ వాళ్ళకు పీస్ వర్క్ చేసిన వాళ్ళకు, ఒక 10 రూపీస్ వాళ్ళకు పోయినా కూడా 4 ఉపయోగపడతారు. మీకు ఎంతో కొంత అమౌంట్ కూడా వస్తుంది కదండి. మీరు పర్ఫెక్ట్ కటింగ్ చేయగలిగే వాళ్ళు, కానీ మీకు టైం లేదు, నాకు టైం లేదు, నేను కట్ చేస్తా కానీ కుట్టలేను అనుకున్నప్పుడు ఒక టైలర్స్ దగ్గర, అక్కడ నేను కటింగ్ మంచిగా చేయగలుగుతా, నేను కరెక్ట్ కట్ చేసి ఇస్తాను, ఒక 2 బ్లౌజులు ఇచ్చి చూడండి, మీకు నచ్చితేనే చేయించండి అని కటింగ్ చేయండి. పర్ఫెక్ట్గా కుట్టగలిగే వాళ్ళు, నేను మిషన్ మంచిగా తొక్కగలుగుతా, నేనేమో ఊకే ఇప్పకుండా నేను కరెక్ట్గా కుట్టగలుగుతా అన్నప్పుడు ఒక టైలర్ దగ్గరికి వెళ్ళి నేను కుడతా అని ఒక 4 బ్లౌజులు తెచ్చుకొని, మీరు ఇంట్లో మనకు ఒక మిషన్ ఉంటే చాలు, ఇంకా నేను కుడతా, ఇంటి దగ్గర కుట్టి మళ్ళీ నేను తెచ్చిస్తాను మీకు అని ఒక 4 బ్లౌజులు తెచ్చుకుంటే, రోజు ఒక 2 బ్లౌజులు కుట్టినా కూడా మీకు పీస్ వర్క్ లెక్క ఇచ్చిన 100 రూపీస్ రోజుకి 100 రూపీస్ అంటే నెలకు చూడండి 3000. మీకున్న టైంలోనే మీ ఇంట్లో పని చేసుకుంటూ, మీరు ఖాళీగా ఉండకుండా మీకున్న టైంలోనే నెలకు 3000 సంపాదించగలుగుతారు. అదే పీస్ వర్క్ అంటే 50 రూపీస్ ఇస్తారండి మా దగ్గర అయితే. హెమ్మింగ్ చూసుకోండి, ఒక 10 రూపీస్ ఒక బ్లౌజ్కి ఇస్తారు. కనీసం ఒక 2-3 బ్లౌజులు కుట్టుకున్నా కూడా రోజు 30 రూపాయలు, 300, 900 రూపాయలు నెలకు
ఖాళీగా టైంపాస్ చేయకుండా కూర్చొని మాట్లాడుకుంటూ కూడా చేతి పని చేయొచ్చండి. ఉక్సులు కాజాలు చేతి పని రోజు 30 రూపాయలు, ఒక 2-3 బ్లౌజులు కుట్టుకుంటే నెలకు 900 సంపాదించవచ్చు. అట్లా ఉంటుంది. ఒక్క టైలరింగ్ తోటి ఎన్ని బిజినెస్లు చేయొచ్చు అంటే, మనం లైనింగులు తెచ్చిపెట్టచ్చు, ఫాల్స్, లైనింగ్ ఫాల్, శారీస్ పెట్టుకొని కూడా టైలరింగ్, శారీసు, ఫాల్స్ లైనింగ్ మన దగ్గరే ఉంటాయి, కుట్టడం మనమే. ఇంకొకటి దానికి తగ్గ జ్యువెలరీ, ఎన్ని రకాలుగా మనం బిజినెస్ చేసుకోవచ్చు. టైలరింగ్ వస్తే అన్నీ కలిపి బిజినెస్ పెట్టుకోవచ్చు. అన్ని రకాలుగా ఉంటుంది. అన్నిటికంటే ముఖ్యమైనది, ఇప్పుడు చదువుకున్న వాళ్ళు ఏంటంటే వాళ్ళు మాత్రమే జాబ్కి పోతారు వస్తారు. కానీ మన టైలరింగ్ చేసేవాళ్ళు, జాబ్ చేసేవాళ్ళు జాబ్ మాత్రమే చేస్తారు. వాళ్ళ వరకే వాళ్ళే చేయగలుగుతారు ఆ పని. కానీ మన టైలర్స్లో మనం టైలరింగ్ మనం చేస్తూ ఇంకొకరికి కూడా మనము ఉపాధి కల్పించవచ్చు. మనం కటింగ్ చేసి కుట్టిపియచ్చు. మనము చేతి పని చేసే వాళ్ళకు ఉపాధి కల్పిస్తున్నాం, వాళ్ళకు 4 డబ్బులు వస్తున్నాయి. ఇందులో మళ్ళీ శారీ బిజినెస్ కూడా పెట్టుకోవచ్చు. శారీస్ మన దగ్గరే తీసుకుంటారు. మన దగ్గర తీసుకున్న వాళ్ళు ఖచ్చితంగా బ్లౌజులు కుట్టించుకుంటారు. చీర, ఓవర్లాక్, ఫాల్ ఉంటుంది, అవి మనకే ఇస్తారు. టైలరింగ్ కూడా మన దగ్గరే ఉంటుంది. టైలరింగ్ చేసినాక మనకు దానికి లైనింగ్, ఫాల్ అవసరం పడుతుంది. అవి కూడా మనం పెట్టుకోవచ్చు. మన దగ్గరే కొంటారు ఫాల్స్, లైనింగ్స్ అన్నీ. కొన్న తర్వాత ఓవర్లాక్ కూడా మనకి ఇస్తారు. ఒక ఓవర్లాక్ మిషన్ వేసుకుంటే ఓవర్లాక్ కూడా ఇస్తారు మనకి. ఇంకొకటి జ్యువెలరీ ఉంటుంది, దానికి సంబంధించింది బ్యాంగిల్స్, జ్యువెలరీ, ఇవన్నీ పెట్టుకుంటే ఒక్కసారి బిజినెస్, టైలరింగ్ ఎన్ని, ఇంకా లైనింగ్ క్లాత్, జ్యువెలరీ, బ్యాంగిల్స్, ఒకదానికొకటి సంబంధం ఉండే ఒక 5-6 రకాలుగా మనము చేసుకోవచ్చు. మనం ఒక్కరమే ఇన్ని పెట్టలేము అనుకుంటే మనం మన పార్ట్నర్స్ని కలుపుకోవచ్చు. ఎంత బిజినెస్ ఉంటుందండి ఒక టైలరింగ్లోనే. చూడండి ఎన్ని రకాల బెనిఫిట్స్ ఉంటాయో. అన్నిటికంటే ముఖ్యమైనది మన బ్లౌజు మనం కుట్టుకోవచ్చు. మనం 10 సార్లు టైలర్లు, వేరే బిజీగా ఉన్న టైలర్లు సీజన్లో అయితే అసలు ఇక మనకు ఈరోజు ఇస్తామని ఇంకా 4 రోజులకు టైం పడుతుంది. అది వాళ్ళ తప్పు కూడా కాదండి, వాళ్ళ గిరాకీ అట్లా ఉంటుంది. వాళ్ళు కూడా కుడుతూనే ఉంటారు. టైం సరిపోక వాళ్ళు టైంకి ఇవ్వరు. చాలా బ్లౌజులు ఉంటాయి. అట్లా చాలా రకాల ఇన్కమ్ ఉంటుందండి. జాబ్ చేసే వాళ్ళకంటే మనం ఎక్కువ సంపాదించవచ్చు. మనం కరెక్ట్ కుట్టగలిగితే చాలు. కానీ ఒక 4 మిషన్లు వేసుకొని నలుగురిని పెట్టి కుట్టుకున్నామంటే, ఈ కాలాన్ని అసలు టైలర్స్ కుట్టేవాళ్ళు లేక, టైంకి ఇచ్చేవాళ్ళు లేక ఎంతమంది తిరుగుతున్నారంటే టైలర్స్ గురించి. అసలు ఎంతమంది ఉన్నా కూడా వాళ్ళకు వర్క్ దొరుకుతూనే ఉంటుంది. ఇన్ని షాప్స్ ఉన్నాయి, ఇంతమంది టైలర్స్ ఉండరు, మనకు పని ఏముంటుంది అని అనుకోనే వద్దు. ఎంతమంది టైలర్స్ ఉండరు అంతకు 10 రెట్లు కుట్టించుకునే వాళ్ళు ఉంటారు. పని దొరకదు అనేదే ఉండదు ఇందులో. కానీ మనం పర్ఫెక్ట్గా నేర్చుకుంటే చాలు. కానీ ఒక్కసారి బ్లౌజ్ కుట్టించుకున్నారంటే అబ్బా పలానా కాడికి పోతే కరెక్ట్గా కుడతారు, ఇక మనకు అక్కడే సెట్ అవుతుంది అని వాళ్ళు ఎంత దూరంలో ఉన్నా మన దగ్గరికి రావాలి కుట్టించుకోవడానికి. అంత పర్ఫెక్ట్గా నేర్చుకోగలగాలి. అంత ఇంట్రెస్ట్ పెట్టి నేర్చుకుంటే మనం ఇందులో ఎప్పటికైనా డబ్బులు సంపాదించుకోవచ్చు. కొద్ది రోజులు గ్యాప్ వచ్చినా మేము మర్చిపోయినామని బాధపడాల్సిందేమి ఉండదు. ఒక్కసారి మనం పేపర్ కత్తెర బట్టి ప్రాక్టీస్ చేసినామంటే, ఒక 2 పేపర్లు కట్ చేసినామంటే కటింగ్ మళ్ళీ పర్ఫెక్ట్ వస్తుంది. ఒక్కసారి మిషన్ మీద కూర్చున్నామంటే మనము ఒక 2 బ్లౌజులు మనవి కుట్టుకున్నామంటే మళ్ళీ ఈజీగా మనం గెటన్ అవుతాము. ఎందుకంటే మధ్యలో ఏదైనా గ్యాప్ వచ్చినా కూడా. అట్లాంటి ఒక కళ ఇది. ఇలాంటి కళని అందరూ నేర్చుకోవాలని ఖచ్చితంగా కోరుకుంటున్నా. టైలర్స్ అందరూ ఎంత కష్టపడతారంటే అసలు టైలర్స్ కూడా చాలా కష్టాలు ఉంటాయండి. వాళ్ళకు టైంకి తిండి ఉండదు, నిద్ర ఉండదు. సీజన్లో అయితే టైంకి ఇస్తామా ఇయ్యమా అన్న టెన్షన్ ఉంటుంది. టైలర్స్కి కూడా కుట్టించుకునే వాళ్ళు సపోర్ట్ చేయాలండి. కొంతమంది టైంకి ఇస్తా అన్నారు, ఇవ్వలేదు అంటారు. ప్రతి ఒక్కరికి కస్టమర్కి టైంకి ఇవ్వాలన్న ప్రయత్నమే చేస్తారు చాలా వరకు టైలర్స్ అయితే.
టైంకి ఇవ్వాలంటారు. కానీ ఆ టైం వచ్చిన గిరాకీ కస్టమర్స్ ఎక్కువ రావడము, వర్కర్స్ టైంకి రాకపోవడం కొంత దానివల్ల డిలే అవుతుంది. అంతే తప్ప తీసుకున్న ప్రతి డ్రెస్ కానీ బ్లౌజ్ కానీ టైంకి ఇవ్వాలన్న ప్రయత్నంలోనే ఉంటారు. మీరు కూడా కొంచెం సపోర్ట్ చేయాలి. టైలర్స్కి అర్థం చేసుకోవాలండి. అయితే మీరు కుట్టేవాళ్ళు టైలర్స్ కూడా పర్ఫెక్ట్గా నేర్చుకోండి. ఫస్ట్ పర్ఫెక్ట్గా నేర్చుకున్నాకనే మీరు గిరాకీ కుట్టడం మొదలు పెట్టండి. ఏదో మనం కుట్టినాము వచ్చినాయి కదా అని ఫస్ట్ గిరాకీ తీసుకొని కుట్టకండి. అప్పుడు చాలా ఇబ్బందులు వస్తాయి. మీరు పర్ఫెక్ట్ కుట్టి మీ యొక్క బ్లౌజులు మీ చుట్టాల పక్కలై మీ ఇంట్లో వాళ్ళవి ఫస్ట్ వీళ్ళవి కుట్టి వాళ్ళు పర్ఫెక్ట్గా ఇక నేను కుట్టగలుగుతా అని కాన్ఫిడెంట్ అంత ఈజీగా తొందరగా రాదండి. ఎన్ని బ్లౌజులు కుట్టినా ఏదో ఒక మిస్టేక్ అవుతుంది. కానీ మనం చాలా కాన్ఫిడెంట్గా ఉండాలి. భయపడొద్దు. ఫస్ట్ ఇంట్లో వాళ్ళే చుట్టాలే తెచ్చుకొని నేను కుట్టిస్తాను, నాకు మనీ అవసరం లేదు, ఫస్ట్ నాకు కుట్టడం కొత్తగా కుడుతున్నామంటే మనకి ఇంట్లో వాళ్ళు కూడా ఏ రెండు ఖరాబ్ అవుతాయేమో అని మీరు కుట్టుకోండి. ఫస్ట్ కుట్టుకొని చూసా చాలా బాగుంది, పర్ఫెక్ట్ కుదురుతుంది అని వాళ్ళు 1కి 4 బ్లౌజులు ఇస్తారు. అట్లా మంచి పేరు తెచ్చుకోవాలి. దూరంగా ఉన్న వాళ్ళు కూడా ఎంత దూరమైనా సరే ఆమె కుడితే మనకు మంచిగా బ్లౌజ్ కుదురుతుంది, అక్కడే ఇవ్వాలి, అక్కడే కుట్టించుకోవాలి అన్నంత పర్ఫెక్ట్గా మీరు నేర్చుకోవాలి. ఫస్ట్ 1కి 4 సార్లు కుట్టండి. 1కి 4 బ్లౌజులు కుట్టి పర్ఫెక్ట్ అవ్వండి. మిషన్ తెచ్చుకున్నామా, ఇంట్లో వేసుకున్నామా, నేర్చుకున్నాంలే అని కాకుండా టైం వేస్ట్ చేయకుండా మంచిగా కుట్టుకోండి నేర్చుకొని. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, టైలర్ అంటే ఏదో మామూలు విషయం కాదు. సృష్టించిన బ్రహ్మతో సమానం టైలర్స్. చూడండి, ఒక క్లాత్ని తెచ్చి ఎన్ని ముక్కలుగా కట్ చేసి ఆ ముక్కలన్నీ మళ్ళీ ఒకటి చేసి ఒక అందమైన డ్రెస్సుని తయారు చేస్తారు టైలర్స్. అది అందరికీ సాధ్యం కాదంటే నేర్చుకున్న వాళ్ళకి. కానీ నేర్చుకున్నా కూడా పర్ఫెక్ట్గా కుట్టే వాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళు నిజంగా అదృష్టవంతులు. టైలరింగ్ రంగంలో మంచి పేరు తెచ్చుకొని స్థిరపడ్డారంటే వాళ్ళు చాలా లక్. అందరం ప్రయత్నం చేస్తాము కానీ పర్ఫెక్ట్గా కుట్టగలిగిన వాళ్ళే కొంతమంది ఉంటారు. వాళ్ళు ఇట్లా కుట్టిరంటే మనిషిని చూసి కుట్టగలుగుతారండి. ఈ మెజర్మెంట్స్ ఇట్లా ఉంది, ఈమె లడ్డుగా ఉంది, ఈమె బక్కగా ఉంది అని ఒక మనిషిని చూస్తేనే వాళ్ళకి అర్థమైపోతుంది. వీళ్ళకి బ్లౌజ్ ఎట్లా కుట్టాలి, ఎట్లా కుడితే కరెక్ట్ సెట్ అవుతుందని. నిజంగా చాలా లక్ అట్లాంటి టైలర్స్ మాత్రం. నేను చూసిన కొంతమందిని సైజు బ్లౌజ్ ఇచ్చినా కూడా అవసరం లేదండి, నేను కుడతా, మీకు ఎట్లా కుట్టాలో నాకు తెలుసు అని కుట్టిన టైలర్స్ని నేను చూసిన. అంత బాగుంటుంది టైలరింగ్. మిషన్ మీద కూర్చోవాలి కానీ అసలు మనకు టైమే తెలియదు. ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఓకే అండి. అందరూ నేర్చుకోండి. టైలర్స్ అందరికీ మళ్ళొక్కసారి హ్యాపీ టైలర్స్ డే అండి. నేనైతే ఇక మాట్లాడుతూ వీడియో చేస్తూ 3 బ్లౌజులు అయితే కట్ చేసిన. నేను ఒకేసారి 3 బ్లౌజులు కట్ చేసిన. ఈసారి అయితే ఇప్పుడు ఒకటొకటి కట్ చేసేదాన్ని. ఇంతకుముందు నేను కట్ చేయడానికి కూడా కొంచెం టెన్షన్ పడేదాన్ని, కానీ ఇప్పుడైతే పర్ఫెక్ట్గా కట్ చేయగలుగుతున్నా. ప్రాక్టీసే అండి, ప్రాక్టీసే మనకు అన్నీ కరెక్ట్గా వస్తాయి. ఈ 3 బ్లౌజులు అయితే కట్ చేసిన మీతో మాట్లాడుకుంటూ. అయిపోయిందండి. ఇలా కట్ చేసి పెట్టుకొని దారాలన్నీ తీసి పెట్టుకొని ఒకరోజు కుట్టుకోవాలి, హాయిగా ఉంటుంది.